తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. జి ఎర్రపాలెం, కొత్త తుంగపాడు గ్రామాల్లోని సేవా కేంద్రాలను ఓపెన్ చేశారు. గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈ సేవా కేంద్రాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. ఖరీఫ్లో పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో నగదు జమ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందని చెప్పి రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. గత ఏడాది కానీ చూసినట్లయితే 2 పంటల తాలూకా ధాన్యాన్ని కూడా ఒక్క గింజ కూడా రైతు వద్ద మిగలకుండా కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. అన్నదాత చాలా ఆనందిస్తున్నాడు. ఈ ఏడాది కూడా పంటలు బ్రహ్మాండంగా పండినాయి. కాకపోతే మనం మొంతా తుఫాను ఇబ్బంది పడ్డారు రైతులందరూ కూడా. పంట పొలాలన్నీ కూడా నేలమట్టమైనాయి. మిగిలిన పంట కూడా కోసుకుంటున్నారు. ఇబ్బంది లేకుండా ఆ తడిధాన్యం అయినప్పటికీ కూడా కొనడానికి ప్రభుత్వం రెడీగా ఉండి ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, ఇక్కడ జి ఎర్రపాలెం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోండి. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఖచ్చితంగా 48 గంటల లోపల మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి రైతులందరూ కూడా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం